హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ రియల్టర్ హరి. ఏపీ గవర్నమెంట్ హాజరై రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. నా ఏపీ రెరా ఐడీ నంబర్ A0903222154. ఇప్పుడు మనకి మంచి రీజనబుల్ ప్రైజు, మంచి ప్రాపర్టీస్ మీకు చూపిస్తానండి. సో, ఇదేంటంటే మనకి గిడిజాల దగ్గరున్న సువర్ణ కుటీరు ఫేజ్ 2 లేఅవుట్ అండి. సో, ఇందులో మనకి 2 పెద్ద ప్లాట్‌లొచ్చాయండి. 2 రోడ్ కార్నరు. ఇది మనకి సౌత్ వెస్ట్ ఫేసింగ్ అండి ప్లాటు. మొత్తం ఇది 40 అడుగులే, ఇది 40 అడుగులే. మనకి ప్లాట్ నెంబర్ 79 వచ్చేటప్పటికి 533 గజాలండి. మెజర్‌మెంట్ వచ్చేటప్పటికి 60x80 అండి. సో, మనకిది 2 రోడ్ కార్నర్ ప్లాట్ అండి. సో, 533 స్క్వేర్ యార్డ్స్ సౌత్ వెస్ట్ అని. సో, ఇది మనకి ఈ లేఅవుట్ ఆల్రెడీ మనం అంతకుముందు వీడియో తీసామండి. మనకి గిడిజాలండి. సో, మనకి ఆనందపురం నుంచి వచ్చేలాగుంటే ఆనందపురం నుంచి పెందుర్తి వెళ్ళే రూట్‌లో నీలకుండేలు జంక్షన్ ఉంటది కదండీ! సొంట్యాల దగ్గర. సో, ఆ రూట్‌లో మనకి రైట్ సైడ్ వచ్చామనుకోండి, విజయనగరం రూట్ ఉంటది కదా! నీలకుండల నుంచి విజయనగరం రూటు అలా. లేదు మనకి ఇటువైపు మనకి హనుమంతవాక నుంచి అడవివరం, అడవివరం నుంచి మన కొత్తగా రోడ్డేస్తున్నారు కదండీ! గండిగుండం చెక్ పోస్ట్ నుంచి మళ్ళీ ఆనందపురం వచ్చే రూటు, మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే మనకి విజయనగరం రూట్ ఉంటదండి. వయా పద్మనాభం రోడ్డు. సో, ఆ పద్మనాభం రోడ్ నుంచి వస్తే జస్ట్ నీలకుండల జంక్షన్ నుంచి 1 కిలోమీటర్ వచ్చాక లెఫ్ట్‌కి ఒక రూట్ ఉంటదండి. దాన్ని కొత్త వలస టు గిడిజాల రోడ్ అంటారండి. సో, ఆ రోడ్ ఏంటంటే జస్ట్ అక్కడ గిడిజాల నుంచి కొత్త వలస ఇంచుమించు 8 కిలోమీటర్లండి. ఆ రోడ్డు మాస్టర్ ప్లాన్ 100 ఫీట్ రోడ్. ఆ రోడ్డుకి ఆనుకొని మనకి వస్తుంటే సాయి గణపతి పాలిటెక్నిక్ కాలేజ్ రోడ్డండి. సో, ఆ రోడ్‌లోనే మనకి సువర్ణ భూములు లేఅవుట్లు చాలా ఉన్నాయండి. సువర్ణ కుటీరు సాయిబాబా టెంపుల్ ఉంటది. ఫేజ్ 1 అని, అలాగే ఫేజ్ 2, ఫేజ్ 6 అలాగే శ్రీరామ రక్ష అని చెప్పి చాలా లేఅవుట్లు ఉన్నాయండి. సో, ఇదేంటంటే గూగుల్ డేటా సెంటర్‌కి మనకి చాలా నియర్ బై ఉందండి. సో, ఇక్కడి నుంచి గూగుల్ డేటా సెంటర్ జస్ట్ ఒక 6-7 కేఎం ఉంటదండి. అలాగే కొత్త వలస కూడా మనకి ఒక 8 కిలోమీటర్‌లోనే ఉంటదండి. సో, మనకి అద్దన్నపాలెం విలేజ్ ఇలా ఈ రూట్ అంటే వెళ్ళిపోతూ వస్తది. ఇది మాస్టర్ ప్లాన్ 100 ఫీట్ రోడ్ అండి. సో, ఇది కూడా మనకి విజయనగరం నుంచి మన విజయనగరం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి పెద్ద రోడ్లు చేస్తున్నారు కదండీ! 7 రోడ్లు. అందులో ఈ రోడ్డు కూడా ఒకటుందండి. మనకి జుత్తాడ నుంచి ఒక రోడ్డు ఈ సొంట్యం రోడ్డు కలుపుతున్నారు. మనకి అడవివరం ఆ రోడ్డు నుంచి పెద్ద రోడ్డు ఉంది కదండీ! గండిగొండం చెక్ పోస్టు. అంటే పెందుర్తి నుంచి వచ్చేవాళ్ళకి. అలాగే ఈ ఈ రోడ్డు ఏంటంటే మనకి గిడిజాల టు కొత్తవలస రోడ్ అని ఎప్పటినుంచో ఉండేది. ఒకప్పుడు 80 ఫీట్ రోడ్ అది మాస్టర్ ప్లాను. ఇప్పుడు దాన్ని కొంచెం 100 ఫీట్ రోడ్ చేశారండి. సో, ఈ లేఅవుట్ కూడా మనకి చాలా బ్యూటిఫుల్‌గా ఉంటదండి. ఏకంగా పొల్యూషన్ ఫ్రీ జోన్ లాగా చుట్టూ కొండలయి ఉంటాయి. మనకు అంతకుముందు ఈ లేఅవుట్ అంతా వీడియో తీసామండి. సో, ఇందులో మనకి వచ్చిన ప్లాట్లు పెద్ద ప్లాట్లండి. ఎవరికైనా పెద్ద ఎక్స్‌టెన్షను 1000 స్క్వేర్ యార్డ్స్ అలా కావాలనుకుంటే ఇది 533 స్క్వేర్ యార్డ్స్ అండి. నెక్స్ట్ దీని బ్యాక్ సైడ్ మీకు చూపిస్తాను. అది 500 స్క్వేర్ యార్డ్స్. అది మనకి 50x90 మెజర్‌మెంట్ అలా ఉంటదండి. సో, ఈ 2 ప్లాట్లు మనకి రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారండి సారు. వీళ్ళు అర్జెంట్‌గా యూఎస్ ఎళ్ళిపోవాలి. సో, చుట్టుపక్కల ఎక్కువ చెప్తున్నారు గానీ ప్రైజెస్ వీళ్ళు 9000 చెప్తున్నారు. స్లైట్‌లీ నెగోషియేషన్ అండి. మీ మోడ్ ఆఫ్ పేమెంట్, డ్యూరేషన్ ఆఫ్ టైం బట్టి మరీ ఎక్కువ డిఫరెన్స్ లేకుండా తక్కువ ఉందండి. ఇప్పుడు మనకి వైజాగ్ జిల్లాలో మనకి 4 అంకెల డిజిట్‌లో ప్లాట్లు దొరకడం కష్టంగా ఉందండి. సో, వీళ్ళు యూఎస్‌లో సెటిల్ కాబట్టి ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ అన్నీ క్లియర్ చేసుకునే ఆలోచన ఉందండి. ఎన్ఆర్ఐ పర్సన్స్. సో, మనకి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కంపేర్ టు కొంచెం ప్రైస్ రీజనబుల్ ప్రైస్ అండి. ఎవరు కొనుక్కున్నా ఇది వర్తే. సో, ఇది 533 స్క్వేర్ యార్డ్స్ సౌత్ వెస్ట్ అండి. నెక్స్ట్ మీకు ఇంకో ప్లాటు అవి 2 ప్లాట్లు. అది సౌత్ వెస్ట్ వస్తది. మీకది చూపిస్తానండి. సో, ఈ ప్లాట్ మనకి ప్లాట్ నంబరు 109 అండి. ఇది మనకి సౌత్ వెస్ట్ కార్నర్ అండి. ఇది 333 గజాలు. సో, దీని పక్క ప్లాట్ కూడా ప్లాట్ నంబరు 108 అండి. సో, అది ఇది కలిస్తే మనకి 900 స్క్వేర్ ఇది 500 స్క్వేర్ యార్డ్స్ అండి. సో, ఇది మనకి 167 స్క్వేర్ యార్డ్స్ అండి. అంటే మనకి ఇది యాక్చువల్‌గా 30x50 మెజర్‌మెంటు. అది మనకి 50x60 మెజర్‌మెంట్ అలా వస్తదండి. అంటే యావరేజ్‌గా 50x90 అండి మెజర్‌మెంటు. ఇది 500 స్క్వేర్ యార్డ్స్ అండి. సో, ఈ 2 కలిస్తే 2 రోడ్ కార్నర్. సెపరేట్‌గా ఉంటే ఇది ఓన్లీ వెస్ట్, అది ఓన్లీ సౌత్ వెస్ట్ వస్తదండి.
సో, మనకి సో, ఇది కూడా మనకి 9,000 చెప్తున్నారు పర్ స్క్వేర్ యార్డ్ కాస్టు. స్లైట్‌లీ నెగోషియబుల్. అంటే అటుపక్క ప్లాటు 533 స్క్వేర్ యార్డ్స్ అండి. సో, ఇది మనకి 500 స్క్వేర్ యార్డ్స్ అండి. సో, మనకి రీజనబుల్ ప్రైజెస్‌లో మనకి ఆనందపురంకి దగ్గరలో, కొత్త వలసకి దగ్గరలో గూగుల్ డేటా సెంటర్‌కి ఒక 6-7 కేఎం డిస్టెన్స్‌లోనే మనకి రీజనబుల్ ప్రైజెస్‌లో 9 మనకి 9,000 చెప్తున్నారండి. సో, స్లైట్‌లీ నెగోషియేషన్ ఉందండి. ఇప్పుడు వాతావరణం చూడండి చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. ఫ్యూచర్‌లో ఈ సువర్ణ భూములు ఇంచుమించు ఇటుపక్క అంతా కలిపి ఒక 500 ఎకరాల వరకు లేఅవుట్‌లేసారండి. సో, చాలా ఫేజెస్ కింద. అలాగే మనకి ప్రకృతోళ్ళు కూడా లేఅవుట్‌లేసారండి. కనమం అలాగా శుభగృహాలు కూడా లేఅవుట్‌లున్నాయి. సో, ఫ్యూచర్‌లో ఇదంతా మనకి సిటీకి దగ్గరలో ఉంటదండి. రెసిడెన్షియల్ పరంగా కొంచెం ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవడానికి బావుంటది. అంటే మనకి మిగతా ఏరియాస్‌లో అన్నీ ప్రైజెస్ అన్నీ చాలా ఎక్కువుంటున్నాయి కదండీ! మనకు భోగాపురం దగ్గరే ఇంచుమించు 20,000-30,000 ఉంది. సిటీ లిమిట్స్‌లో మధురవాడ ఆ ప్రాంతంలో 60, 65, కొమ్మాది 55,000, సాగర్ నగర్, ఎండాడ, రుషికొండ అయితే ఇంక 80,000-90,000. సో, మనకి వైజాగ్ జిల్లాలో మనకి 10,000 లోపు దొరకడం అనేది చాలా కష్టంగా ఉందండి. మళ్ళీ ఎస్కోట వైపు అటుపక్క అయితే ఇంక తక్కువుంటాయండి. అది సిటీకి చాలా దూరం. ఇది జస్ట్ మనకి మన హనుమంతవాక నుంచి ఆనందపురం అలా రూటేన్ రావచ్చు. లేదు అనుకుంటే ఇటుపక్క ఎవరికంటే దగ్గరిది. మనకి సింహాచలం ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి కొంచెం ఆ గండిగొండం చెక్ పోస్ట్ వరకు సిటీ వాతావరణం ఉంటదండి. సో, ఇక్కడి నుంచి కొంచెం ముందుకొస్తే మనకి నీలకుండేలు జంక్షను ఇదంతా వైజాగ్ జిల్లానేనండి. సో, ఫ్యూచర్‌లో ఇదంతా రెసిడెన్షియల్‌గా బాగా డెవలప్ అవుతాయండి. సో, మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవడానికి కొంచెం పెద్ద ప్లాట్లు అంటే ఇంచుమించు ఇది 1000 స్క్వేర్ యార్డ్స్ ఇంటూ 9,000 అంటే మనకు 1 సీఆర్ బిలోలోనే 1000 స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి. సో, మీకు మధురవాడలోనైతే మీకు 200 స్క్వేర్ యార్డ్స్ గూడా రాదు. సో, ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ ఆలోచన ఉండే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ లేఅవుట్ అండి. మనకి ఈ సువర్ణ భూముల లేఅవుట్‌లనేవి. సో, మనకి ఫ్యూచర్‌లో చాలా బాగా డెవలప్ అవుతాయండి. ఇంచుమించు ఒక 10 ఇయర్స్ తర్వాత ఇదంతా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ‌లా తయారవుతాయి. సో, ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌కి చాలా బావుంటాయండి. ఈ ప్లాట్లు ఎవరికైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. సో, నా ఫోను నంబర్ వచ్చేటప్పటికి 9550049947 అండి. అలాగే మీ బంధుమిత్రులకి, కుటుంబ సభ్యులకి ఎవరికైనా కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ రియల్టర్ హరి అని ఉంటదండి. అది వాళ్ళకి సజెస్ట్ చేయండి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాల్లో ఓపెన్ ప్లాట్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్, ఇండివిడ్యువల్ హౌస్, విల్లాస్ అమ్మడం, కొనడం 2 మేము చేస్తామండి. మీకు రీసేల్ ప్రాపర్టీస్ చాలా రీజనబుల్ ప్రైజెస్‌కి దొరుకుతాయండి. ఇంక మధ్యలో ఎవరు ఉండరండి. మనకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఉంటది. మీకెవరికి నచ్చితే వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేశారంటే డైరెక్ట్ ఓనర్‌తోనే మీకు సిట్టింగ్ అరేంజ్ చేస్తాను. సో, ఈ ప్రాపర్టీ అయినా, ఏ ప్రాపర్టీ అయినా ఓనరు, మీరు కస్టమర్ కొన్నోళ్ళు, అమ్ముకున్నోళ్ళు మాట్లాడుకొని మాకు రీజనబుల్‌గా మా పర్సెంటేజ్ మాకిస్తే చాలండి. సో, మీకు రీజనబుల్ ప్రాపర్టీస్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. సో, ఇప్పుడు నేను చూపించిందంతా మనకి సువర్ణ కుటీరు ఫేజ్ 2 533 స్క్వేర్ యార్డ్స్ ప్లస్ 500 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకు 1 సీఆర్ బిలోలోనే 1033 స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి. ఇన్వెస్ట్‌మెంట్‌కి వైజాగ్ జిల్లాలో ది బెస్ట్ ఆప్షను. ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ మనకి ఇక్కడి నుంచి ఆ కొండల బ్యాక్ సైడే వస్తదండి. అండలం అనేది ఇక్కడ చాలా తక్కువ డిస్టెన్స్‌లో ఉంటదండి. కొంచెం ముందుకెళ్ళి రైట్ సైడ్ తీసుకుంటే బాకురపాలెం ఒక 7 కిలోమీటర్‌లోనే ఉంటది. ఇటుపక్క మీకు చెప్పాను కదండీ! ఇది కొత్త వలస గిడిజాల రోడ్డని. కొత్త వలస ఇక్కడి నుంచి జస్ట్ ఒక 8 కిలోమీటర్లు కొత్త వలస ఉంటదండి. ఆనందపురం గూడా పెద్ద దూరం కాదండి. ఇంచుమించు ఒక 15 కేఎం. సో, సిటీకి కొత్త వలసకి, ఆనందపురంకి మధ్యలో ఉందండి ఇది. సో, థాంక్ యూ సో మచ్ అండి. జై హింద్. అందరికీ ఈరోజు శ్రీరామనవమి అండి. శ్రీరామనవమి శుభాకాంక్షలు. బాయ్ బాయ్. థాంక్ యూ.